హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? ఒకప్పుడు ఒక అందమైన పచ్చని తోట ఉండేది. ఆ తోటలో ఎన్నో రకాల పండ్లు ఉండేవి. కానీ అందులో ప్రత్యేకంగా 5 స్నేహితులు ఉండేవారు. పుచ్చకాయ, యాపిల్, కమలపండు, నిమ్మకాయ, అరటిపండు. ఇవన్నీ చాలా స్నేహంగా ఉండేవి. ఆ తోట చాలా ప్రశాంతంగా ఉండేది. పక్షులు కిలకిల రాగాలు, చల్లని గాలి, పూల సువాసనలు అన్నీ కలిపి ఆ ప్రదేశాన్ని ఒక స్వర్గంలా మార్చేవి. పుచ్చకాయ చాలా పెద్దది. లోపల ఎర్రగా తీపిగా ఉండేది. అది ఎప్పుడు ఇతర పండ్లకు నీడ ఇస్తూ ఉండేది. యాపిల్ ఎర్రగా మెరిసే అందమైన పండు. అది చాలా తెలివిగా ఉండేది. కమల పండు చిరునవ్వుతో ఎప్పుడూ ఉండేది. నిమ్మకాయ చిన్నదైనా చాలా చురుకైనది. అరటిపండు మృదువుగా అందరికీ సహాయం చేసే స్వభావం కలది. ఒకరోజు అవన్నీ కలిసి ఆడుకుంటూ కథలు చెప్పుకుంటూ గడిపాయి. కానీ కొంతకాలానికి వాటిలో ఒక చిన్న సమస్య వచ్చింది. ఒకరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. పండ్లన్నీ చెట్టు నీడలో కూర్చొని ఉండగా పుచ్చకాయ వచ్చింది. పుచ్చకాయ గర్వంగా ఇలా అంటుంది, నేను మీ అందరిలో పెద్దదాన్ని, ఎండలో ప్రజలకి చల్లదనం ఇచ్చేదాన్ని నేను మాత్రమే అని అంటుంది. యాపిల్ వెంటనే ఇలా అంటుంది, అది నిజం కాదు, నేను ఆరోగ్యానికి చాలా మంచిది, రోజు నన్ను తింటే డాక్టర్ అవసరం కూడా ఉండదు అని అంటుంది. అప్పుడు కమలా పండు కూడా ఇలా మాట్లాడుతుంది, నాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, జలుబు వచ్చినప్పుడు అందరూ నన్నే తింటారు అని అంటుంది. అప్పుడు నిమ్మకాయ చెప్తుంది, నేను చిన్నదాన్నైనా నా రుచి చాలా బలంగా ఉంటుంది, నేను లేకపోతే చాలా వంటలు రుచిగా ఉండవు అని అంటుంది. అప్పుడు అరటిపండు కొంచెం సున్నితంగా, నేను శక్తి ఇస్తాను, పిల్లలు క్రీడాకారులు నన్ను తింటే బలంగా ఉంటారు అని అంటారు. అలా అందరూ తమ గొప్పతనాన్ని చెప్పుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు ఆ తోటలో ఒక వృద్ధుడు వస్తాడు. అతడు చాలా జ్ఞానవంతుడు. పండ్లన్నీ తగాదా పడటం చూసి అతను చిరునవ్వుతో ఇలా అంటాడు, మీరెందుకు తగులాడుతున్నారు అని అడుగుతాడు. పండ్లు తమ గొప్పతనం గురించి చెప్తాయి. అప్పుడు వృద్ధుడు అంటాడు, మీరు ఒక్కొక్కరు గొప్పవారే, కానీ కలిసి ఉన్నప్పుడు మీ విలువ మరింత పెరుగుతుంది, మీరు కలిసిపోతేనే ఒక సంపూర్ణ ఆహారం అవుతారు అని చెప్తాడు. ఆ వృద్ధుడు చెప్పిన మాటలు అన్ని పండ్లు వింటాయి. కానీ వాళ్ళకి ఇంకా సంపూర్ణంగా అర్థం అవ్వలేదు, పూర్తిగా అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న బాలుడు తోటలోకి వచ్చాడు. అతడు చాలా అలసిపోయి ఆకలితో ఉన్నాడు. అతని దగ్గర డబ్బు కూడా లేదు ఏమైనా కొనుక్కొని తిందామంటే. పండ్లు అన్నీ అతన్ని చూసి బాధపడ్డాయి. అప్పుడు పుచ్చకాయ చెప్తుంది, మన గొప్పతనం గురించి మాట్లాడడం మానేసి ఆ బాలుడికి సహాయం చేద్దామంటుంది. దానికి అందరూ అంగీకరించారు. పుచ్చకాయ తన చల్లదనం ఇచ్చింది, యాపిల్ తన ఆరోగ్యాన్ని ఇచ్చింది, కమలపండు విటమిన్ ఇచ్చింది. బాలుడు అన్నీ తిన్న తర్వాత చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు బాలుడిలా అంటాడు, మీ అందరూ వేర్వేరైనా కలిసి ఉంటేనే నేను పూర్తిగా బలంగా అయ్యాను, మీలో ప్రతి ఒక్కరూ ముఖ్యమే అని చెప్తాడు. అది విన్న పండ్లు అన్నీ చాలా బాధపడతాయి. అప్పుడు తమ తప్పుని అర్థం చేసుకుంటాయి. అప్పుడు పుచ్చకాయ ఇలా ఉంటుంది, మనమందరం కలిసి ఉంటేనే అసలైన విలువ ఉంటుంది అంటుంది. అప్పుడు యాపిల్ వెంటనే, మనం ఒక్కరిగా కాదు అందరం కలిసి ఉంటేనే గొప్పవాళ్ళం అని అంటుంది. కమలాపండు నవ్వుతూ, ఇకపైన ఎప్పుడు మనం తగాదా పడొద్దు అని అంటుంది. అరటిపండు నిమ్మకాయ కూడా అంగీకరించాయి. ఆ రోజు నుంచి పండ్లన్నీ మరింత స్నేహంగా ఉండసాగాయి. అలా సంతోషంతో అన్ని పండ్లు గంతులు వేశాయి. తోటలోకి వచ్చే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఆనందాన్ని పంచసాగాయి. ఆ తోట పేరు కూడా మారింది, స్నేహతోట అని అందరూ పిలవసాగారు. పిల్లలు, ఇందులోని నీతి ఏంటో అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ కలిసి పని చేస్తేనే నిజమైన శక్తి, ఆనందం వస్తాయి. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.